దువ్వాడ శ్రీనివాస్ కుమార్, వాణి, మాధురి ఈ 3 రోజుల నుంచి బ్రేకింగ్ న్యూస్లో నలుగుతున్న పేర్లు. వీటన్నిటి మధ్యలో బ్రేకింగ్ న్యూస్లో లేకపోయినా సజ్జల గారి పేరు కూడా అనిపిస్తోంది. సజ్జల గారికి ముగ్గురికి ఉన్న సంబంధం ఏంటి? అసలు సజ్జల గారికి పేరు రావడం గల కారణం ఏమిటి? అసలు ఈ పాపానికి కారణం ఎవరు? తెలుసుకుందాం. దువ్వాడ శ్రీనివాస్, వాణి దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాణి గారి ఇంట్లో ఎదిరించి వచ్చి మరి ఈయన పెళ్లి చేసుకున్నారు. అలాంటి వీరి ప్రేమ మధ్య అసలు మాధురి ఎలా వచ్చింది? అప్పట్లో జగన్ ప్రభుత్వం గడప గడపకి మన ప్రభుత్వమే ప్రోగ్రాం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ ప్రతి ఇంటికి వెళ్ళడం, గడప గడపకి తిరిగి వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, అంటే ఎంత మంచి రోడ్లు వేశారు, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, సంపూర్ణ మద్యపాన నిషేధం, ఇలాంటి వాటి అన్నింటి గురించి చెప్పడం, మళ్ళీ వాళ్ళ ప్రభుత్వానికి ఓటు వేసే విధంగా వాళ్ళందరినీ మార్చడం ఆ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఆ టైంలో దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా చాలా యాక్టివ్గా తిరిగేవారు. అప్పట్లో ఆయన ఎమ్మెల్సీగా ఉండేవారు. ఆ టైంలో ఒక గడప దగ్గర ఈవిడ కనిపించింది. అదేనండి, దువ్వాడ గారు మాధురి గారిని చూశారు. ఆ టైంలో వీళ్ళిద్దరూ ఒకరికొకరు పరిచయం అయ్యారు. తర్వాత వాళ్ళు స్నేహితులుగా మారారు. ఆ తర్వాత ఏమైందో మీకు తెలుసు. ఆ విధంగా గడప గడపగానే మ్యాచ్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయినా ఈయన మాత్రం సెంచరీ కొట్టారు. వీరి పరిచయం స్నేహంగా మొదలు ప్రేమగా మారింది. ఆ టైంలో వీళ్ళు కూడా చాలా టైం కలిసి తిరిగేవాళ్ళు, కలిసి స్పెండ్ చేసేవాళ్ళు. అందరికీ పార్టీ గురించి తిరుగుతున్నామని చెప్పేవాళ్ళు. మరి మొగుడు ఎలా ఒప్పుకున్నాడు అనుకున్నారు. మొగుడు కుటుంబం కోసం కష్టపడుతూ అమెరికాలో ఉన్నాడు. సాయిరెడ్డి గారి గురించి కాదండి మాట్లాడేది. ఆ స్టోరీ వేరు. అది ఆర్యా 1, ఇది ఆర్యా 2. స్టోరీ కొంచెం దగ్గరగా ఉంటుంది, కానీ రెండింటికి క్లైమాక్స్ వేరు. మొత్తానికి ఈయన ప్రభుత్వ పథకాల గురించి గొప్పగా చెప్పేసరికి ఆవిడ ఈయన ప్రేమలో పడింది. ఏం మాట్లాడుకున్నారేమో తెలియదు, కానీ ప్రేమించుకుందాను రా పార్ట్ స్టార్ట్ అయింది. కొంతకాలం గుట్టుగానే జరిగింది, కానీ నెమ్మదిగా విషయం బయటికి రావడం మొదలైంది. కొంతమంది కార్యకర్తలు ఈ విషయాన్ని వాణి గారికి చేరవేశారు. బయటికి తెలిస్తే పరువు పోతుంది, కొంచెం మీరు మాట్లాడి ఏమైనా సరే ఈయన్ని మార్చే విధంగా ప్రయత్నం చేయండి అని ఆవిడ అడగడం జరిగింది. ఆవిడ కూడా అడిగారు. స్టార్టింగ్ బుకాయించారు. తర్వాత కొంచెం గట్టిగా అడిగేసరికి ఇద్దరి మధ్య గొడవలు కూడా అయ్యాయి. ఆయనకి అహం దెబ్బతింది. ఇంకా పబ్లిక్గానే తిరగడం మొదలుపెట్టారు. ఇంటికి రావడం కూడా తగ్గించేశారు. డబ్బులు ఆమె హెండులో వేయడం మొదలుపెట్టారు. అదే ఆమె అంటే మాధురి గారు. 2 కూతుళ్ళు ఉన్న వాణి గారికి ఇది నచ్చలేదు. ఆమె నాన్నగారు కూడా పాలిటిక్స్లో ఉండేవారు. పరువు పోతుందని బాధ, ఇంకా పెళ్లి కావాల్సిన కూతురు, ఉన్నదంతా రాజకీయాల్లో కర్పూరంలో కరిగిపోతే ఇంకేం మిగులుతుంది? ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి మాధురి గారి హుండీలో వేయడం. ఆఖరికి వాణి గారు తట్టుకోలేక కొంచెం గుట్టిగానే పెద్దల సమక్షంలో పెట్టడం జరిగింది. అక్కడ కూడా ఏమీ తేల్చేసరికి నెమ్మదిగా ఇది జగన్ గారి దగ్గరికి చేరింది. జగన్ గారి తగు తీర్చడానికి సజ్జల గారిని పురమాయించారు. బాబు, వీళ్ళిద్దరు కాపురాన్ని సజావుగా చెయ్యి, బయటికి తెలిస్తే మన పరువు పోతోంది, అసలే మనం ఎప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఎండపడ్డాం, ఇలాంటిది మన పార్టీ కార్యకర్తలు ఎలాంటి పనులు చేశారంటే చాలా బ్యాడ్ నేము, కాబట్టి ఇది గుట్టుగానే నెమ్మదిగా మాధురి గారిని సైడ్ చేసి వీళ్ళిద్దరిని కలపమని పురమాయించారుట. ఎంటర్ ద డ్రాగన్. సజ్జల గారు వచ్చారు. సజ్జల గారిని పురమాయించింది మాధురిని గారిని పక్కన పెట్టి వీళ్ళిద్దరిని కలపమని. ఇలాంటి పులిహారగాళ్ళు మన పార్టీలో ఉన్నారంటే మన బరువు కూడా పోతుంది, కాబట్టి ఇది గుట్టు చప్పుడు కాకుండా నెమ్మదిగా సర్దేయమని చెప్పి జగన్ గారు ఈయన్ని పురమాయించారు. కానీ ఈయన ఏం చేశారు? ఈయన మొత్తానికి డిస్కషన్ అటు తిరిగి నీ ఆస్తి మొత్తం పిల్లల పేరు మీద రాసి, మొత్తం అంతా మాధురిగా పెడుతున్నావుట, పిల్లలకి ఏం పెడతావు, ముందు నీ ఆస్తి మొత్తం పిల్లల పేరు మీద రాసి నువ్వు కావాలంటే మాధురితో తిరుగు అని తీర్మానించారట. ఆయన దానికి సిద్ధపడ్డారు. సరే అని వెళ్ళిపోయారు ఎవరి దాన్ని వాళ్ళు. వాణి గారు వెయిట్ చేస్తున్నారు. ఆస్తి అంతా వస్తుంది, పిల్లల పేరు మీద రాయాలి, కనీసం ఉన్న ఆస్తిని నేను జాగ్రత్త పరుచుకోవాలి, లేకపోతే మొత్తం అంతా ఆవిడకే మొత్తం అంతా ఆవిడకే తుడిచి పెడతారని చెప్పి ఆవిడ ఆలోచన. నెమ్మదిగా రోజులు కలుస్తున్నాయి, కానీ ఈయన మాత్రం ఆస్తి ట్రాన్స్ఫర్ చేయట్లేదు. ఈయన మాత్రం మాధురి అమ్మవారి సేవలో తరిస్తున్నారు. అన్నమాట మాత్రం చేయట్లేదు. మళ్ళీ వెళ్ళే పంచాయతీ, ఆస్తులు మొత్తం అమ్మవారి హుండీలో వేస్తున్నావు, ఆర్థిక పూర్ణలు అయిపోతున్నాయి, మాట మాత్రం నిలబెట్టుకోవట్లేదు, చూడండి అంటూ మళ్ళీ సజ్జల గారి దగ్గరికి మళ్ళీ పంచాయతీ.
మళ్ళీ సజ్జల గారు మళ్ళీ ఎంటర్ ఇచ్చారు. ఎంటర్ ద డ్రాగన్ పార్ట్ 2. ఈసారి వాణి గారు చాలా గొడవ చేశారట. ఇచ్చారు. ఒకటి, ఆస్తి మొత్తం ట్రాన్స్ఫర్ చేయడం, పిల్లలకి సెక్యూరిటీ ఇవ్వడం. రెండోది, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి లేకపోతే. యాక్చువల్గా దువ్వాడ గారు మిడిల్ క్లాస్ మనిషి. వాళ్ళ నాన్నగారు ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీ, మంచి మనిషి అనే విన్నాం. కానీ దువ్వాడ గారు ఎదిగింది మొత్తం ఏంట్రా అంటే వాణి గారి ఆస్తి వల్ల. వాణి గారి నాన్నగారు కూడా ఒక మాజీ ఎమ్మెల్యే. ఆయన వారసత్వాన్ని ఆసరాగా తీసుకుని ఈయన ఎదిగాడని టాకు. ఒక విధంగా చూస్తే వాణి గారికి అన్ని విధాల అన్యాయం జరుగుతోంది. ఆస్తి పాయే, మొగుడు పాయే, పరువు పాయే, సంతోషం పాయే, ఆఖరికి తన తండ్రి రాజకీయ వారసత్వం కూడా పాయే. కుదరదో, నేను తగ్గేది లేదన్నారు ఆవిడ. కుదరదు, నేను మీడియాకి వెళ్తాను అన్నారట. అప్పుడు సజ్జల గారు కొంచెం భయం పట్టుకుంది. అమ్మ, ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ టైంలో నువ్వు మీడియాకి వెళ్ళి రచ్చ చేస్తే కంపు అవుతుంది, దయచేసి వెళ్ళకు. ఓ పని చెయ్యి, నియోజకవర్గానికి ఇన్ఛార్జి కింద నిన్నే పెడతాను, ఎమ్మెల్యే టికెట్ కూడా నీకే ఇస్తాను, ఈ విషయాన్ని ఇంతటితో వదిలే అన్నట్ట. ఆవిడ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం, ఆవిడ కూడా చాలా యాక్టివ్గానే పార్టిసిపేట్ చేసింది. ఆవిడ వైసీపీ కండువా కట్టుకుని కొన్ని ఫోటోలు కూడా చూసే ఉంటారు నమస్తే పెడుతూ. అది ఆ టైంలో ఫోటోలే. దీనివల్ల దువ్వాడ గారి ఈగో హర్ట్ అయింది. ఆయన గేమ్ స్టార్ట్ చేశారు. ఈవిడ పక్కనే ఆయన ఉన్నా సరే ఆవిడకి పెట్టాల్సిన అడ్డంకులు అన్నీ పెడుతూనే ఉన్నారు. చాప కింద నీరులాగా ఆయన చేయాల్సింది ఆయన చేస్తూనే ఉన్నారు. ఎన్నికల వరకు ఆవిడే క్యాండిడేట్. ఎన్నికలు వస్తున్నాయి అనగా సజ్జల దువ్వాడ ఏం మాట్లాడుకున్నారేమో తెలీదు. నీ రివ్యూస్ సరిగ్గా లేవు అని ఆవిడ నోటి దగ్గర ముద్దను లాగేసుకుని టికెట్ దువ్వాడికి ఇచ్చేశారు. ఈవిడికి మండి నేను రెబల్గా నుంచుంటాను అని సజ్జల గారికి కూడా చెప్పారట. అన్నీ పోయాయి, మీరెవరో మాట మీద నిలబట్టలేదు, నేను తగ్గను అన్నారట. సజ్జల గారు ఈమెను ఎలాగో బతిమలాడి టికెట్ దువ్వాడికి ఇచ్చేలాగా చేశారట. ఎలాగో మనకి 175 వచ్చేస్తాయి, 175 రాగానే మనల్ని ఎవడు పీకేవాడు లేడు, ఆస్తి మొత్తం నీకు మార్పిస్తాను, పూచీ నాది, ఆయన మళ్ళీ దోచుకొని ఆస్తి అంతా కూడబెట్టుకుంటాడు, నువ్వు సైలెంట్గా ఉండు, మిగిలిందంతా నాకు వదిలే, రెబల్గా పోటీ చేయకు అని జగన్కి చెవిలో పువ్వు పెట్టినట్టే ఈవిడి చెవిలో కూడా పువ్వు పెట్టాడు. ఎలక్షన్స్ అయ్యాయి. స్క్రిప్ట్, దేవుడి స్క్రిప్ట్ అదపాతాలంగా పడిపోయారు. 175 నుంచి 11కు పడిపోయారు. అందరూ ఓడిపోయారు. సజ్జల లైట్. వీళ్ళు ఎవరైనా సత్యహరిశ్చంద్రులా ఈవిడిని పట్టించుకోవడమే మానేశారు. బేసిక్గా ఈవిడికి ఏమీ రాలేదు, మొగుడు రాలేదు, ఆస్తి రాలేదు, రాజకీయం కూడా ఏమీ రాలేదు. కానీ సజ్జల గారు మాత్రం స్వీట్ 60లో ఫుల్ ఎంజాయ్. పైగా ఆవిడని తీసుకుని వీళ్ళ దగ్గరలోని ఇల్లు కట్టుకుని అక్కడికే మకాం మార్చారట. సజ్జల నమ్ముకుని మునిగినట్టుగా ఈవిడికి అర్థమైంది. కూతుళ్ళని తీసుకుని ఇంటి ముందుకు వెళ్ళి ధర్నా మొదలెట్టింది. అక్కడి నుంచి మీకు తెలిసిందే. అసలు దీని అంతటికీ కారణం ఒక్కసారి ఆలోచించండి. సజ్జల గారికి పురమాయించిన పని ఏంటి? వీళ్ళిద్దరిని కలపమని, మాధురిని పక్కకు తోయమని. ఈయన ఏం చేశారు? మాధురినిను దువ్వాడ గారిని కలిపి వాణి గారిని పక్కకు తోశారు. అసలు భార్యాభర్తలు ఇద్దరినీ కలిపి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఆయన ఏం చేసినా అంతే, చిరిగి చాట అంతే చాపంత అవుతుంది అంటారు. అలాగే అయింది. వీళ్ళ జీవితం మొత్తం నాశనం చేసి పెట్టారు. మొత్తం రచరచ్చ, పరువు అంతా పోయింది. ఒక విధంగా ఆలోచిస్తే దువ్వాడ గారి రాజకీయ జీవితం కూడా భూస్థాపితం అయిపోయింది. సజ్జల గారు మహానుభావుడు. జగన్ నెత్తి మీద చేపెట్టాడు, ఇప్పుడు సజ్జల నెత్తి మీద కూడా చేపెట్టాడు. సజ్జల గారు మాకు కొంచెం దూరంగా ఉండండి అయ్యా.